Very good evening. Welcome to the debate. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఆర్గ్యుమెంట్ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీలో ఎందుకు బలపడుతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ అంశాన్ని మనం చర్చించే ముందు ఉండి శాసనసభ్యులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన తన పంతం తగ్గించుకోకపోగా ఆ పగ సాధించే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారేమో అనేది. పగ అంటే అది మరి ఉత్తుత్తి పగ కాదు, ఒట్టిగా ఏదో ఎవరినో అకారణంగా టార్గెట్ చేసిన వ్యవహారం అయితే కాదు. ఆయనని అనవసరంగా కేసులో ఇరికించి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చంపేసినంత పనిచేసిన కేసు అది. కస్టోడియల్ టార్చర్ అనేది పుట్టినరోజు నాడు హైదరాబాద్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన అప్పటి ఏపీ పోలీసులు ఆ తర్వాత ఆయన ఎంతగా టార్చర్ పెట్టారో ఏం చేశారో ఇదంతా తెలిసిందే. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా అది కొంత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ విషయంలో అప్పుడు ప్రభుత్వం కావాలని చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఆయన కష్టాలని ఆయన బాధల్ని ఆయన గోడు వినిపించుకోలేదు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు అధికార పార్టీలో ఉన్నా కూడా తన ఫిర్యాదుని సరిగా పట్టించుకోలేదని ఆయన కొన్ని సందర్భాల్లో అసంతృప్తిని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఆ కేసుని టేకప్ చేశారు. ప్రస్తుతం ప్రకాశం ఎస్పీగా ఉన్న అధికారి ఆ కేసులో ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నారు. నడుస్తోంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఒక్కొక్కరిని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. కేసు వెళ్తోంది. కానీ అనుకున్నంత స్పీడ్గా వెళ్ళడం లేదు అనేది ఒక అసంతృప్తి అయితే ఉండొచ్చు బహుశా రఘురామకృష్ణరాజు గారికి. సో అదే పరిస్థితుల్లో ఆయన ఎవరైతే తనని అంతగా వేటాడారో వాళ్ళ విషయంలో తనే సొంతంగా కొంత ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే తులసిబాబు అనే వ్యక్తిని పోలీసులు విచారించారో జైలుకు పంపారో అతని మీద పోలీసులకి ఆయనే కంప్లైంట్ చేశాడు. తనని కస్టడీలో టార్చర్ పెట్టినప్పుడు తన గుండెల మీద ఎక్కి కూర్చొని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి తులసిబాబు అనేది తనే ఎవరి ద్వారానో తెలుసుకొని తనే ఎంక్వైరీ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు. అదే కేసులో ఇంకా పైన ఉన్నతాధికారులు 2-3 ఐపీఎస్లు ఉన్నారు. అందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనేది రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. సో జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు తగలాలి అంటే ముందు ఐపీఎస్ని అందులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఐపీఎస్ల యొక్క వాళ్ళ హస్తం ఉంది అనేది. దానికోసం ఆయన అప్పుడు సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ని ఇప్పుడు టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇది ఆషామాషిగా బుక్ అవ్వట్లేదు కాబట్టి పివి సునీల్ కుమార్ని ఇతరత్ర వేరే రూపాల్లో కూడా ఆయన టార్గెట్ చేసే ఆయనని ఫిక్స్ చేసే పనిలో పడ్డట్టుగా మనకు అర్థమవుతోంది. అదేంటి, అది ఎలా చేస్తున్నారు, పివి సునీల్ కుమార్కి సంబంధించిన వేరే అవినీతి అంశాలన్నింటినీ ఆయన బయటికి లాగుతున్న నేపథ్యంలో సునీల్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, కొత్త అంశాలు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా సాగుతున్న రఘురామకృష్ణరాజు ఇన్వెస్టిగేషన్ ఆయన సొంతంగా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వెళుతుంది అనేది ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే.